Daily. Taste the Daily. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, డీసీసీబీ, టెస్కా పాలక వర్గాలను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పీఏసీఎస్ కు పర్సన్ ఇన్ఛార్జ్లను నియమించాలని వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఇన్ఛార్జీలు కొనసాగనున్నారు. త్వరలో కొత్త మండలాల ప్రకారం ప్రభుత్వం వీటిని పునర్వ్యవస్థీకరించనుంది. ఇక ఇదే ఇష్యూకు సంబంధించి మన డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, తెలంగాణలో సహకార రంగ ప్రక్షాళనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 904 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను, 9 జిల్లాల్లో ఉన్న సహకార కేంద్ర బ్యాంకులను, పాలక వర్గాలను రద్దు చేస్తూ వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పాలి. గతంలో పొడిగించిన పదవీ కాలం ముగియడంతో ఈ నిర్ణయం తీసుకున్నారని కూడా చెప్పాలి. ప్రస్తుతం వీటి నిర్వహణ కోసం పర్సన్ ఇన్ఛార్జీలు నియమించాలని ఆదేశించింది. కొత్త జిల్లాల ప్రాతిపదికన ఈ సంఘాలను పునర్వ్యవస్థీకరించే యోచనలో ప్రభుత్వం ఉంది. తదుపరి ఎన్నికలు నిర్వహించే వరకు ఈ ఇన్ఛార్జీలే బాధ్యతలు చూస్తారనేది కూడా చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహకార రంగంలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు చైర్మన్లు, డైరెక్టర్లతో కూడినటువంటి పాలక వర్గాలను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు 9 జిల్లాలకు చెందినటువంటి సహకార కేంద్ర బ్యాంకులు, పాలక వర్గాలను కూడా తొలగిస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని సహకార రాజకీయాల్లో కొత్త సమీకరణలు మొదలైనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా రాష్ట్రంలోని సహకార సంఘాలకు గత ప్రభుత్వ హయాంలో 2020 ఫిబ్రవరి 13న ఎన్నికలు జరిగాయని చెప్పాలి. నిబంధనల ప్రకారం 5 ఏళ్ల పదవి కాలం ఈ ఏడాది ఫిబ్రవరితోనే ముగిస్తుంది. అయితే పరిపాలన పరమైనటువంటి కారణాల దృష్ట్యా అప్పట్లో ప్రభుత్వం వీరి పదవి కాలాన్ని మరో 6 నెలల పాటు పొడిగించింది. ఆ పొడిగింపు గడువు కూడా ఆగస్టు 14వ తేదీతోనే పూర్తి కావడంతో ప్రస్తుతం ప్రభుత్వం పాత పాలక వర్గాలను పూర్తిగా రద్దు చేస్తూ తుది నిర్ణయం తీసుకున్న సందర్భం కూడా మనం చూస్తోంది. ప్రధానంగా ప్రాథమిక రైతు సంక్షేమంలో ఏదైతే సహకార సంఘాల పాత్రలను ఒకసారి చూస్తే మాత్రం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు సహకార సంఘాలు వెన్నుముక్క వంటివని కూడా మనం చెప్పాలి. రైతులకు అవసరమైన తక్షణ సహాయాన్ని అందించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని కూడా చెప్పాలి. సాగు అవసరాల కోసం రైతులకు స్వల్పకాలిక, మధ్యకాలిక, దాంతో పాటుగా రుణాలను అందజేయడం చేస్తుంటాయి. వీటితో పాటు సొసైటీల ద్వారా సబ్సిడీపై నాణ్యమైన ఎరువులు, విత్తనాలను రైతులకు సరఫరా చేస్తుంటాయి. ప్రభుత్వం మద్దతు ధరతో చేపట్టే ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణలో పిఎస్ఎస్సి కీలక బాధ్యత వహిస్తుందని కూడా మనం చెప్పాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టే వ్యవసాయ అనుబంధ పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడంలో కూడా దీని బాధ్యత, సహకార సంఘాల బాధ్యత అనేది చాలా అత్యధికంగా ఉంటుందని కూడా చెప్పాలి. ప్రభుత్వం ప్రజెంట్ వీటిని రద్దు చేయడంతో పాలక వర్గాల రద్దు నేపథ్యంలో పిఎస్ఎస్సి అటు డీసీసీబీల నిర్వహణ స్తంభించకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తుందని కూడా మనం చెప్పాలి. తదుపరి ఎన్నికలు నిర్వహించే వరకు లేదా కొత్త ఉత్తర్వులు వచ్చే వరకు ఈ సంస్థల బాధ్యతలను పర్సన్ ఇన్ఛార్జ్ కమిటీలకు లేదా ప్రభుత్వ అధికారులకు అప్పగించనున్నారని కూడా తెలుస్తోంది. ముఖ్యంగా 9 జిల్లాల డీసీసీబీలకు జిల్లా కలెక్టర్లను బాధ్యులుగా నియమించడం ద్వారా పారదర్శకతను పెంచాలనేది కూడా ప్రభుత్వం భావిస్తా ఉంది. ఈ నిర్ణయం వల్ల భవిష్యత్తులో అటు సహకార ఎన్నికలకు మార్గం సుగమం కానుందనేది కూడా తెలుస్తా ఉంది. కొత్త జిల్లాల ప్రాతిపదికన ఈ సంఘాలను పునర్వ్యవస్థీకరించే అవకాశం కూడా ఉందని కూడా తెలుస్తోంది. కానీ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ సంచలన నిర్ణయాన్ని అటు పలువురు పార్టీల నేతలు కూడా వ్యతిరేకిస్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. అటు క్షేత్రస్థాయిలో రైతులకు అవసరమైనటువంటి అనేక విషయాల్లో సహకార సంఘాలు, సహకార బ్యాంకులు తోడ్పాటును అందిస్తూ ఉంటాయి. ప్రజెంట్ అధికారులతోటి ఏదైతే ఈ వ్యవస్థలు నడపాలని చూస్తే కనుక కొంత రైతులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమవుతారు. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే సహకార సంఘాలకు సంబంధించినటువంటి రద్దు చేయడం, పాలక వర్గాలు రద్దు చేయడం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలనేది కూడా కొంతమంది డిమాండ్ చేసేటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఒక సంచలన నిర్ణయంగా ఇది చెప్పవచ్చు. వంశీ, తదుపరి ఉత్తర్వులు ఇచ్చేసరికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? దాదాపు ఇప్పటికే ఉత్తర్వులు వచ్చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఏదైతే ఉత్తర్వులు వచ్చినటువంటి నేపథ్యంలో, ఎందుకంటే ఇప్పటికే అటు 6 నెలలు ఏదైతే గత సంవత్సరం ఫిబ్రవరి నెలతో ఏదైతే ముగిసినా కూడా
ప్రజెంట్ ఆగస్టు వరకు ఈ సమయాన్ని పొడిగించినా కూడా అటు ఏదైతే పాలక వర్గాలకు సంబంధించినటువంటి సమయం పూర్తి స్థాయిలో ముగిసినటువంటి నేపథ్యంలో కొత్త ఏదైతే పాలక వర్గాలను ఏర్పరచాల్సిన అవసరం ఉంటుంది. కానీ ప్రభుత్వం ఏదైతే ఈ సహకార బ్యాంకులకు సంబంధించి కావచ్చు, సహకార సంఘాలకు సంబంధించి ఎన్నికలకు ఇప్పటికే వెళ్లకూడదని నిర్ణయించుకున్నటువంటి నేపథ్యంలో కొత్త మండలాలు, కొత్త జిల్లాల ఆధారితంగానే వెళ్లాలని, ఎన్నికలు జరిగేంత వరకు ఈ విధంగానే ప్రత్యేక అధికారులతో ఈ యొక్క సహకార వ్యవసాయ సంఘాలు నడపాలనేది కూడా ప్రభుత్వం నిర్ణయించినటువంటి నేపథ్యంలో వెంటనే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వులు మాత్రం అమల్లోకి వస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. అటు డీసీజీబీలకు సంబంధించి కలెక్టర్లను బాధ్యులుగా ఉంచడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మిగతా వాటికి పర్సనల్ ఇన్ఛార్జ్ పెట్టాలనే ఉద్దేశంతో కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో రేపటి నుంచే ఇవన్నీ కూడా అమల్లోకి వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ.